ఈరోజు పేపర్ 4 అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎట్ ప్రైమరీ లెవెల్ మదర్ టంగ్ తెలుగు. దీన్ని తెలుగులో ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన అంటారు. విభాగం ఏ 4 ప్రశ్నలుంటాయి. అన్నిటికీ సమాధానాలు రాయాలి. ప్రతి ఒక్క దానికి 5 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 1, భాషతో ముడిపడిన సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంబంధాల్ని చర్చించండి. క్వశ్చన్ నెంబర్ 2, ప్రత్యేక అవసరాలు గల పిల్లల భాషాభ్యాసం ఎలా ఉండాలో విశ్లేషించండి. క్వశ్చన్ నెంబర్ 3, 4వ తరగతి తెలుగు వాచకంలోని ఏదేని ఒక కథ పాఠం బోధించుటకు ఒక పీరియడ్ పథకం తయారు చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, గోడ పత్రిక ద్వారా పిల్లల్లో సృజనాత్మకత నైపుణ్యాలను ఎలా అభివృద్ధిపరచగలమో వివరించండి. ఇక్కడితో విభాగం ఏ పూర్తయిపోయినది. ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. విభాగం బి. క్వశ్చన్ నెంబర్ 5, ఉత్తమ లేఖనానికి ఉండవలసిన లక్షణాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 6, పాఠశాల తపాలా పెట్టె స్కూల్ పోస్ట్ బాక్స్ అమలుపరిచే విధానాన్ని తెలుపండి. క్వశ్చన్ నెంబర్ 7, నిర్మాణాత్మక మూల్యాంకన ఉపకరణాలను పరిచయం చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, దృష్ట లేఖనం గురించి నీకేమి తెలియను. క్వశ్చన్ నెంబర్ 9, అభ్యసన వనరులుగా అభ్యాస పుస్తకాలు, నిఘంటువులు ఎలా ఉపయోగపడును. అభ్యసన యొక్క మూల్యాంకనం అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అను వాక్యంలోని సమంజస్యాన్ని వివరించండి. క్వశ్చన్ నెంబర్ 11, అభ్యసన సహాయకుడిగా ఉపాధ్యాయుడు అనుటను సమర్థించండి. క్వశ్చన్ నెంబర్ 12, స్నేహ బాల కార్డులు పాఠ్యపుస్తక బోధనను ఎలా పరిపుష్టి చేస్తావో వివరించండి. క్వశ్చన్ నెంబర్ 13, పిల్లలతో అభినయ గీతాలు చేయించడం వల్ల కలిగే ప్రయోజనాలేవి. క్వశ్చన్ నెంబర్ 14, తెలుగు వాచకాల్లోని అభ్యాసాల స్వభావాన్ని వివరించండి. ఇంతటితో విభాగం బి కంప్లీట్ అయింది. మీకేమైనా ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ విభాగం సి. క్వశ్చన్ నెంబర్ 15, ప్రామాణిక భాషను నిర్వచించండి. క్వశ్చన్ నెంబర్ 16, మేలుబంతి రచన అంటే ఏమిటి. క్వశ్చన్ నెంబర్ 17, నాటకీకరణం వల్ల కలిగే 2 ప్రయోజనాలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 18, త్రిభాషా సూత్రం అనగా నేమి. క్వశ్చన్ నెంబర్ 19, ప్రకాశ పఠనానికి గల 2 పరిమితులు తెలపండి. క్వశ్చన్ నెంబర్ 20, వైయక్తిక పఠనం గురించి నీకేమి తెలుసు. క్వశ్చన్ నెంబర్ 21, భౌగోళిక అక్షరాస్యత జియోగ్రఫికల్ లిటరసీ అంటే ఏమిటి. క్వశ్చన్ నెంబర్ 22, ఉక్త లేఖనంను నిర్వచించండి. క్వశ్చన్ నెంబర్ 23, సృజనాత్మకతను అభివృద్ధిపరచుటకు ఒక కృత్యాన్ని రాయండి. క్వశ్చన్ నెంబర్ 24, పిల్లలకు ఇంటి పనిని ఎందుకు ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.